హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జైన్ కిసాన్. నేను మీ జైన్ని. రైతన్నలందరికీ నమస్తే అండి. ముందుగా మన ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. రాజస్థాన్ గాంధేలి నుండి దౌలుభాయ్ డైరీ ఫామ్ నుండి మనకి వీడియో వచ్చిందండి. వీరి దగ్గర 100 ఆవులు 50 దూడలు ఉన్నాయంటండి. సాయివాలా, రాఠోర్, తార్పార్కర్ కౌస్ ఉన్నాయి. గేదెలు ఆవులు సప్లై ఇస్తారంటండి. వీరు 365 రోజులు ఉంటాయట. 4-5 నెలల ప్రెగ్నెంట్ ఆవులు గేదెలు కూడా ఉంటాయండి. డాక్టర్లు ఉంటారు. మన వాళ్ళు వెళ్ళి డాక్టర్ని తీసుకెళ్ళి చెకప్ చేయించుకొని చెక్ చేసి కన్ఫర్మ్ వీడియోలు కూడా తీసుకొని చూసి కొనుక్కోవచ్చండి. పాల విషయానికి వస్తే పూటకి 7 నుండి 9, 10 లీటర్లు ఇస్తాయండి అక్కడి ఆవులు. అది ధర విషయానికి వస్తే కనుక 40,000 నుండి ₹1,00,000 వరకు ఉంటుందండి. ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే వాళ్ళ డ్రైవర్స్ ఉంటారు, వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఉందండి. మనం ఆవులు గేదెలు తీసుకొచ్చేటప్పుడు వాళ్ళకు స్టేజెస్ ఉంటాయి, క్యాంపులుగా. అక్కడికి వచ్చి వాళ్ళు వాళ్ళని స్నానం చేయించి ఆహారం పెట్టి స్టెప్ బై స్టెప్ తీసుకొస్తారు. బిల్స్ అయి ఉంటాయండి. మరి ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, మన రైతులు హిందీ వచ్చే వాళ్ళు అయి ఉండాలి. అక్కడ వెళ్ళే వాళ్ళు హిందీ వాళ్ళని తీసుకువెళ్ళండి. లేదా మనం ఇక్కడ డైరీ ఫామ్ మెయింటైన్ చేసేవాళ్ళు వెళ్ళొచ్చిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళని తీసుకెళ్తే అక్కడ ఉండి మనం పరీక్షించి చూసుకొని అవసరమైతే 4-5 రోజులు ఉండి డబ్బులతో పని, సరుకు తెచ్చిన తర్వాత కూడా మనం అక్కడ ఉండి చూసుకొని తెచ్చుకొని అవసరమైతే ఏంటి అనేది తెలుసుకొని ఆవులు గేదెల్లో అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళండి. తర్వాత మనం తెచ్చేటప్పుడు మనం అవసరమైతే లారీతో పాటు రావచ్చండి, లేదా ట్రైన్లో వచ్చేయచ్చు, ఫ్లైట్లో వచ్చేయచ్చు, మన వీలుని బట్టి. తర్వాత అక్కడ మట్టుకు చాలా జాగ్రత్తగానే చూసుకొని హిందీ వచ్చేవాళ్ళు అయి ఉండాలి. మరీగా చెప్తున్నాను, ఎందుకంటే అనుభవం ఉండాలి. ఆవుల్లో కానీ గేదెల్లో కానీ బేరాలు ఉంటాయి. అక్కడ ధరలు కూడా మాట్లాడుకొని కొనుక్కోవాలి. పాలు అవసరమైతే 2-3 రోజులు ఉండి పాలు చెక్ చేసుకొని మరి కొనుక్కోండి. మన రైతులు వెళ్ళినా అక్కడ ఉండటానికి సదుపాయం ఉందంటండి. రూమ్స్ ఉన్నాయి, మీకు ఫెసిలిటీ అది ఇస్తాము, అకామిడేషన్ ఇస్తానని చెప్పారు. వారి దగ్గర ఉన్న గేదెలు ఆవులు అయినా కొనవచ్చు అంట. లేదంటే కనుక మన ఊళ్ళో డైరీ ఫామ్స్కి తిప్పుతానండి. డౌలుభాయ్ చెప్పిన విషయం ఏంటంటే, నేను ఊళ్ళో అన్ని కారు పెట్టి చూపిస్తానండి, మొత్తం మీకు నచ్చినవి కొనుక్కోండి, ఒక్కొక్క శాలరీ మీద 500-1000 తీసుకుంటానండి. అలా అయితే లేదు, నా దగ్గర ఉన్నాయి కొంటే కనుక నా దగ్గర ఉన్న రేటుకే ఇస్తాను, మీరు తీసుకెళ్లే వరకు నాదే బాధ్యత. తర్వాత లారీ ట్రాన్స్పోర్ట్స్ అన్నీ మాయే ఉన్నాయండి, మీరు కావాలంటే ఒకసారి వచ్చి చూసుకోమని చెప్పాడు. మీరు చూడండి, చూసిన ప్రతి ఒక్కరూ నాకు కామెంట్ చేయండి ఎలా ఉంది డౌలుభాయ్ యొక్క డైరీ ఫాము, వాటి వివరాలు అవి నాకు కూడా తెలియపరచండి. రైతులు మన డాక్టర్ ఉంటాడా అని అడిగాను. అడిగితే వెటనరీ డాక్టర్స్ ఉంటారండి, మీకు కావాలంటే మేము చెకప్ చేయిస్తామన్నారు. వాళ్ళ డాక్టర్లు ఉంటారు, లేదంటే మన వెటనరీ డాక్టర్స్ని తీసుకెళ్ళి వాటితో పరీక్షించుకొని రిసిప్ట్ బిల్ ఇస్తారట. ఆ బిల్ తీసుకొని ఎన్నో నెల 4 నెలల నుండి 5-6 నెలల వరకు ఉన్నాయండి మా దగ్గర అన్నారు. ఇది చూసుకొని పాలు విషయానికి వచ్చినా ఉండటానికి అకామిడేషన్ అయినా ఏదైనా మాట్లాడుకొని, తర్వాత దౌలుభాయ్ గారి నెంబరు స్క్రీన్ మీద ఉంది, మీరు చెక్ చేసుకొని అవసరమైతే దౌలుభాయ్తో మాట్లాడండి. మీకు హిందీ రాని పక్షంలో నన్ను కాంటాక్ట్ చేయండి నా ఫోన్ నెంబర్కి, నేను మాట్లాడి మీకు మాట్లాడిస్తాను దౌలుభాయ్ గారితో. ధర విషయానికి 40 నుండి 1,00,000 అని మొదట చెప్పాను. వారి దగ్గర బేరాలు ఉంటాయట. మనం చూసుకొని అనుభవం ఉన్న వాళ్ళం, మనం పొదుగు అవి చూసుకొని ఆవుని గేదెని పరీక్షించుకొని దాన్ని ఎంతైతే పెట్టవచ్చో పెట్టుకొని బేరాలు ఉంటాయి, మీరు చూసుకొని తిరిగి కొనుక్కోండి. కొన్న తర్వాత ఏ విషయం నాకు కామెంట్ చేయండి.